కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుంది. ఇప్పటికే కొన్ని హామీలు చేస్తుండగా మరికొన్నింటిని అమలు చేసేందుకు అధికారులకు కసరత్తు ప్రారంభించారు. వీటిలో మహిళల ఖాతాలో ప్రతి నెల 2,500 రూపాయలు జమ చేస్తామని ప్రకటించారు. అయితే ఆగస్టు నుంచి ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. ఈ పథకం అమలుకు సంబంధించి అధికారులు ఇప్పటికే మార్గదర్శకాలను రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళ అకౌంట్లో నెల 2,500 రూపాయలు జమ కానున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి పెన్షన్లు పొందని కుటుంబాల్లోని మహిళలకు మాత్రమే నగదు అందేలా నిబంధనలు తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందాలనుకునే వారికి ప్రభుత్వం కొన్ని షరతులు పెట్టనుంది. దరఖాస్తుదారులు తెలంగాణలో పుట్టి ఉండాలి, తప్పనిసరిగా కుటుంబానికి స్త్రీ యజమాని ఉండాలి, అలాగే బీపీఎల్ కుటుంబానికి చెందిన వారే ఉండాలి. దరఖాస్తుదారు తప్పనిసరిగా వివాహం చేసుకోవాలి. ఒక కుటుంబం నుంచి ఒక మహిళకు మాత్రమే పథకం ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. ఇక దరఖాస్తుదారు కుటుంబం సంవత్సరానికి 2 లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగి ఉండాలి. ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకొనుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేందర్ అందిస్తారు. నరేందర్, మరో పథకాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే 7 నెలలు ఇది రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పలు సంక్షేమ పథకాలని అమలు చేస్తూ వస్తుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో మొదలు పెట్టుకుంటే వివిధ కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. నిన్ననే మనం చూసాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం మీద ఒక క్లారిటీ ఇచ్చాడు. ఏకకాలంలోనే రుణమాఫీ చేస్తామని చెప్పారు. దాని తర్వాత రైతు భరోసా మీద కూడా కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు తాజాగా 6 హామీల్లో ఉన్నటువంటి కీలకమైనది, మహిళలు ఎంతో ఎదురు చూస్తున్నటువంటిది 2,500 నెల నెల వాళ్ళ అకౌంట్ లో పడేటువంటి స్కీమ్ సంక్షేమ పథకం అనేది త్వరలోనే చేయడానికి నిర్ణయం తీసుకోబోతుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాల్ని రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, వీటిలో మహిళల ఖాతాల్లో ప్రతి నెల 2,500 ఇస్తామన్న దాని మీద సంబంధించి ఆగస్టు నుంచి ప్రారంభించేందుకు ఇప్పటికే ప్లాన్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి కొన్ని మార్గదర్శకాలు చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే బీపీఎల్ కింద, బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు 2 లక్షల లోపే వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ కలిగినటువంటి ఉండాలి అనేది కూడా చెప్తుంది. అదేవిధంగా స్కీమ్ ఏదైనా పెన్షన్ పొందినటువంటి కుటుంబాలకు ఇవ్వకుండా అలాంటి లేని వారికి మాత్రం ఇవ్వాలన్నటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో వాళ్ళు పెళ్లి చేసుకొని ఉండాలి. ఖచ్చితంగా ఆ మహిళ కుటుంబ పోషణ ఆమె మెయింటైన్ చేసే విధంగా ఉండాలి. అంటే కేవలం భర్త మీద ఆధారపడే వాళ్ళకు ఈ పెన్షన్ ఇవ్వకూడదు అనేది కూడా నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇట్లా కొన్ని మార్గదర్శకాలు అయితే చెప్పే ప్రయత్నం చేస్తుంది. పూర్తిగా ఇది మహిళ, అదే సమయంలో రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి కుటుంబానికి ఇవ్వాలి అనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇట్లా పలు అంశాల మీద ఒక లైన్ అయితే తీసుకున్నారు గవర్నమెంట్. ఎందుకంటే గతంలో చాలా స్కీమ్స్ మనం చూసాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం టైంలో ఇష్టానుసారంగా కొన్ని స్కీములు అమలు చేసి రాష్ట్ర ఖజానంతా కూడా లూటీ అయిపోయిందని కూడా విమర్శల పాలైనటువంటి సందర్భాలు చూసాం. రైతు బంధు కావచ్చు, లేదంటే బీసీ బంధు కావచ్చు, లేదా దళిత బంధు కావచ్చు, ఇట్లా కొంతమంది అనర్హులు కూడా పొందారు అనేటువంటి విమర్శల పాలన నేపథ్యంలో ప్రతి స్కీమ్ ని కూడా ఖచ్చితంగా అర్హులకే ఇవ్వాలి అనేటువంటి ఆలోచన కూడా చేస్తోంది. మనం చూసాం రైతు బంధు విషయంలో రైతు భరోసా. అయితే నరేందర్, ఫస్ట్ నుంచి కూడా తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా అప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం మీద రేషన్ కార్డులు ఇవ్వలేదు, చాలా వరకు పెండింగ్ లోనే ఉండిపోయినటువంటి విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకైనా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తుంది అంటున్నారు తప్పితే ఎక్కడా మంజూరు చేయట్లేదు. కానీ ప్రతి పథకానికి మాత్రం రేషన్ కార్డునే ప్రామాణికంగా పెడుతున్నటువంటి పరిస్థితి ఏంటి, ఏమనుకోవాలి? ఇలా అయితే చాలా మంది లబ్ధిదారులు నష్టపోయే అవకాశం ఉంది కదా. ఎస్ శివ, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్ గా చెప్పాడు తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా, రేషన్ కార్డులు క్రైటీరియా పెడుతున్నాము కానీ రేషన్ కార్డు ఖచ్చితంగా ఉన్న వాళ్ళకి మాత్రమని కాదు, ఖచ్చితంగా ఎవరైతే అప్లికేషన్ చేసుకొని ఉన్న వాళ్ళు, ఎవరైతే ఆన్ గోయింగ్, ఎవరైతే ప్రాసెస్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. త్వరలోనే రేషన్ కార్డు అందరికి కూడా ఇస్తాము, అర్హులైన వాళ్ళందరికీ ఇస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. అందుకనే అప్లై చేసుకోండి, అంతలోపు రేషన్ కార్డులు కూడా మీరు ఇప్పటికే అప్లై చేసుకున్నారు కాబట్టి అది కూడా త్వరలోనే వస్తాయని కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా అది కొంత ల్యాప్స్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే
రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రతి స్కీమ్ అనేటువంటి విషయం అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఎందుకంటే బీపీఎల్ ఉన్న వాళ్ళకి ఇస్తేనే న్యాయం జరుగుతుంది అనేది ప్రభుత్వ వాదన. అదే పైన ధనికులకు ఇస్తే ఇబ్బంది ఇచ్చే అవకాశం ఉందనుకుంది. కానీ రేషన్ కార్డులు ఎంతమందికి ఇవ్వదలుచుకుందనేది ఇంతవరకు క్లారిటీ లేదు. గతంలో కూడా చాలా వరకు అప్లై చేసుకున్నారు, కానీ చాలా మంది రేషన్ కార్డు రాలేదు. లక్షలాది మంది ఇంకా మీ సేవా సెంటర్ల చుట్టూ, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. దీని మీద కూడా త్వరగా ఒక క్లారిటీకి రావాల్సిన అవసరం ఉంది. గతంలో ఇచ్చినటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా వెంటనే క్లియర్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. కనుక అధికారులు వీటి మీద దృష్టి పెడితేనే ఈ స్కీములు ఇంప్లిమెంటేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చర్చ అయితే ఉంది. చూడాలి ప్రభుత్వం మరి రెండింటికి మెలికబెట్టిన నేపథ్యంలో వెంటనే దీని మీద కూడా రేషన్ కార్డు మీద తగిన చర్యలు తీసుకోవాలి. అయితే నరేందర్, పెట్టినటువంటి నిబంధనలో ఎలాంటి పెన్షన్లు పొందనటువంటి కుటుంబాల్లోని మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తింపజేస్తా ఉంటున్నారు. ప్రాక్టికల్ గా గ్రౌండ్ లెవెల్ అది సాధ్యమవుతుందా? ఎలాంటి పెన్షన్లు పొందని కుటుంబం అంటూ ఉంటుందా? లోయర్ లెవెల్లో వైట్ రేషన్ కార్డు చాలా స్క్రూటీ చేస్తే గానీ దొరికే పరిస్థితి. అంటే ఖచ్చితంగా కఠినమైనటువంటి నిబంధనలు పెడితే తక్కువ మందికి పెన్షన్ ఇవ్వచ్చు అనేటువంటి ఆలోచన కూడా ఉంది. అంటే ఇదే సమయంలో అర్హులైన వారికి ఇవ్వడానికి వీలవుతుందని కూడా ప్రభుత్వం చెప్పే వాదనగా ఉంది. కానీ మనం చూస్తున్నాం చాలా ఏళ్ళుగా దాదాపు ప్రతి 2 కుటుంబాల్లో ఒక కుటుంబంలో ఏదో రకమైనటువంటి పెన్షన్ అయితే పొందుతూనే ఉన్నారు. ఖచ్చితంగా అది గతంలో మనం చూసాం బీఆర్ఎస్ టైంలో కేవలం ఒక్క పెన్షన్ మాత్రం వస్తే రెండో పెన్షన్ కూడా మీ ఇస్తాను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సందర్భం. కానీ ప్రస్తుతం అయితే ఇద్దరు ముసలి వాళ్ళు ఉంటే కేవలం ఒక్క పెన్షన్ మాత్రమే వస్తుంది ఇంకా కూడా. కనుక ఇట్లా పెన్షన్ పొందే వాళ్ళు చాలా రకాలుగా ఉంది. ఇంకా బీడీ కార్మికులు ఉన్నారు, అదేవిధంగా వృద్ధులు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, అదే సమయంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఆ స్కీమ్ లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే వర్తింపజేయాలనేటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోబోతోంది. కనుక అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఏందని కూడా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. బట్ దీంట్లో ఎంత మిస్యూజ్ కాకుండా చేయాలనేదే రాష్ట్ర ప్రభుత్వ వాదనగా ఉంది. ఏదైనప్పుడు కూడా చాలా తక్కువ మంది వెళ్లే అవకాశం ఉంది. ఊరు మొత్తంలో వందల సంఖ్యలో ఉంటారా లేదా 10ల సంఖ్యలోనే దాన్ని ఫిల్టర్ చేయగలుగుతారని మనం చూడాల్సిన అవసరం ఉంది. ఓకే నరేందర్, థ్యాంక్ యూ.